ఇప్పుడే కృష్ణానది నుంచి పట్టామండి. ఒక్కోటి మొత్తం ఐదు రాగండ్లు అండి. 5 రాగండ్లు చూడండి. ఒకటేమో 30 కేజీ ఉంటుంది, ఇది అరకిలో ఉంటుంది, ఇది అరకిలో ఉంటుంది, ఇది కూడా అరకిలో కొద్దిగా తగ్గిద్ది. ఇది ఇంకా చిన్న చేప అండి, ఇది 400 గ్రామ్స్ ఉంటుందండి. మొత్తం అన్ని కృష్ణానదిలో పట్టిన చేపలే. ఎక్కడ బయటకి చేపలకి కృష్ణానదిలో పట్టిన చేపలకి తేడా ఏంటంటే, కృష్ణానదిలో చేపలు మంచి టేస్టీగా ఉంటాయి, ప్లస్ అన్నీ తినేస్తాయి. కానీ మామూలు చేపలు మాత్రం ఆ మామూలు చెరువులో పెంచే చేపలు అంత టేస్టీగా ఉండవు, ప్లస్ అవన్నీ ఏమి తినవు. ఓకే, నేచురల్గా వచ్చిన చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రాగండ్లు నేచురల్గా పట్టిన కృష్ణానదిలో మామూలు నేచురల్ కాకుండా పట్టిన చేపలు ఏమి టేస్టీగా ఉండవండి. చూడండి, చాలా చక్కగా ఉన్నాయి చేపలు, చాలా అద్భుతంగా ఉన్నాయి చేపలు. ఓకే, అందరూ మర్చిపోమాకండి. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ప్రతి ఒక్కరు మర్చిపోమాకండి. హ్యావ్ ఎ నైస్ డే.